ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అనాలిసిస్ చేసి కానీ నేను ఢిల్లీలో ఉండి చేసి మీరు హైదరాబాద్ లో ఉండి చేసి హైదరాబాద్ లో ఛానల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారు శాస్త్రి గారు. హైదరాబాద్ లో అలా ఉందని మీరు ఢిల్లీలో ఉండి అమరావతి చేసి మాట్లాడలేదా? మీరు ఢిల్లీలో ఉండి అమరావతి చేసి అధ్యక్షుడు అయినప్పుడు మేము హైదరాబాద్ లో ఉండి అనాలిసిస్ చేయకపోతే ఎట్లా? మీరు ఢిల్లీలో ఉండే కదా అమరావతి చేసి చైర్మన్. నన్ను అడిగేటప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండే అంటే మీరు ఢిల్లీలో ఉండే కదా అమరావతి జేఏసీ చైర్మన్. మీరేమన్నా అమరావతిలో ఉండే అమరావతి జేఏసీ చైర్మన్ అయినా? అట్లా మాట్లాడకండి. మీరు అట్లా మాట్లాడకండి. మీరు ఢిల్లీలో ఉండి అమరావతి జేఏసీ చైర్మన్ అయినప్పుడు మేము హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఉండి మేము మాట్లాడొచ్చు. శాస్త్రి గారు, మీరు ప్రధానికి వెటకారాలు దిగకండి, సబ్జెక్ట్ లోకి రండి. అదే నేను చెప్తున్నా. మీరు ఢిల్లీలో ఉండి అమరావతి జేఏసీ చైర్మన్ కావచ్చు, మేము హైదరాబాద్ లో ఉండి మాట్లాడకూడదు. అన్ని ఛానల్స్ హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాయి కదా. సాక్షి టీవీ, ఏబిఎన్ టీవీ నేను అందరు అక్కడి నుంచే మాట్లాడుతున్నారు కదా. మీరు 10 నిమిషాల నుంచి సెటైర్లు, మీ సెటైర్లకు మేము కూడా వేయచ్చు సెటైర్లు. మీరు సబ్జెక్ట్ లోకి రండి. నేను ఇప్పుడు మీరైతే నేను వేస్తాను. మీరు అసలు సబ్జెక్ట్ లో అంటే సెటైర్లు ఎక్కువ ఉన్నాయి. మీరు మాట్లాడొద్దు, మాట్లాడకుండా మీరు హైదరాబాద్ లో ఉండి ఆంధ్ర మాట్లాడొద్దు అంటే ఏ ఛానల్? అన్ని ఛానల్ హైదరాబాద్ లోనే ఉన్నాయి కదా. కామెంటరీ తప్పించి అయితే నా మాట వినిస్తాను. మీరు 10 నిమిషాల నుంచి అదే మాట్లాడుతున్నారు. మీరు అని మాట్లాడుతున్నారు, నువ్వు అని మాట్లాడకయా. మీరే ఛానల్ నువ్వు కాదండి, మీరు మాట్లాడండి. మీరే మాట్లాడుతున్నారు. మీ ఛానల్ మీరు మాట్లాడుతున్నారు. 10 నిమిషాల నుంచి మీరు మాట్లాడుతున్నా. మీ దగ్గరికి వచ్చి అనాలిసిస్ చేస్తుందా? హైదరాబాద్ నుంచే చేస్తుంది అనాలిసిస్. ఏపీలో అమరావతిలో ఏం పెట్టుకోలేదు ఏబిఎన్ ఛానల్. ఏబిఎన్, టీవీ5, సాక్షి అన్ని ఛానల్స్ ఇక్కడే ఉన్నాయి, తెలుసుకోండి. అది మీరు అందరూ ఉండొచ్చు. నాకు మీరు చేయండి. ఇప్పుడు అదే నేను చెప్తున్నా. మరి మీరు హైదరాబాద్ లో ఉండే అనాలిసిస్ అయితే మీరు ఢిల్లీలో ఉండే అమరావతి చైర్మన్ చేయొచ్చు.